రవికుమార్ కస్తూరి ఆర్ట్స్, రవికుమార్ జీవన వేదం. మనం మూగ జీవుల సంరక్షణ అంటాం. అంటే ఈ జీవులన్నీ ఉన్నాయి కదా, వీటిని రక్షించాలని పెద్ద పార్కు కడతాం. మూగ జీవులు అంటే ఇవి లేళ్ళు, దుప్పులు, జీబ్రాలు, జిరాఫీలు, నెమళ్ళు, తర్వాత ఈ చిన్న చిన్న జంతువులు ఉంటాయి. ఆ జంతువులన్నీ మూగ జీవుల కింద వస్తాయి. ఇంకా క్రూర జంతువులు ఏంటంటే పులులు, సింహాలు, అడవి కుక్కలు, చిరుతపులు, ఇటువంటి జాతి అంత క్రూర జంతువు. కొన్ని సాధు జంతువులు ఉంటాయి. ఈ సాధు జంతువులకి, మూగ జీవులకి, వీటికి ఎదిరించే శక్తి చాలా తక్కువ. ఈ చిరుత పులులు, సింహాలు, పులులు ఉన్నాయంటే అవి పని ఉన్నా లేకపోయినా ప్రతి జీవిని చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వాటి ఆకలి తీర్చుకుంటాయి. బాధపడిందా? అయితే మూగ జీవులు అని ఎందుకు అంటున్నామంటే మాటలు రావు అని అంటున్నాం, కానీ వారు చేసే పని పులులు, సింహాలు అతి క్రూరమైనటువంటి పనులు. బాధపడిందా? ఈ మూగ జీవులని, సాధు జంతువులని, క్రూర జంతువులని ఒకే పార్కులో పెట్టడం వల్ల మూగ జంతువులు, సాధు జంతువులు నాశనం అయిపోతున్నాయి. కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఈ సాధు జంతువుల్ని, మూగ జంతువుల్ని చూడగలమా? అదే నా అనుమానం. మనందరం కలిసి సాధు జంతువుల్ని, మూగ జంతువులని కొన్ని సంవత్సరాల పాటు బ్రతకాలని మనం కోరుకుందాం. ఇదే రవికుమార్ జీవన వేదం.